మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ ఆఫ్ TFI. ఈరోజు మనం రివ్యూ చేసే మూవీ మ్యాక్స్, స్టారింగ్ కిచ్చా సుదీప్ సార్ అండ్ డైరెక్టెడ్ బై విజయ్ కార్తికేయ. ఈ మూవీ గురించి మన వాటిలో చెప్పాలంటే ఇది ఒక స్టైలిష్ మ్యాడ్ మ్యాక్స్ మూవీ బండి, కానీ కొన్ని పొక్కలు ఉన్నాయి. అది డీటెయిల్గా రివ్యూలో మాట్లాడుతాం. ఇక మనం స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక చాలా సింపుల్ స్టోరీ అనమాట. అంటే 2 hours తో పోలీస్ స్టేషన్ తిరిగే స్టోరీ ఇది. అండ్ ఎలా అంటే ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది, ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసరు ఇద్దరు పైన బిగ్ షాట్స్ని పట్టుకున్న తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, హీరో ఆ ప్రాబ్లం నుండి ఎలా సేవ్ అయ్యాడు, వాళ్ళ టీంని ఎలా సేవ్ చేసుకున్నాడు అనేదే మూవీ యొక్క థీమ్ అనమాట. మనం ప్లస్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుంటే కిచ్చా సుదీప్ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ సాలిడ్గా ఉంది. కన్నడ ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకోటి BGM, సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్గా ఉంది. BGM అయితే ప్లస్ అయింది అనమాట మూవీకి. అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా చూపించారు. అండ్ లైటింగ్స్ కరెక్ట్ కలర్ ప్యాలెట్లో మంచి లైటింగ్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఫ్యాక్టరీ ముందర ఒక సీన్ వస్తుంది, అండ్ జాతర ఫైట్, ప్రీ క్లైమాక్స్, ఈ చాలా ఫైట్స్ అన్ని చాలా బాగున్నాయి అనమాట. అవి మూవీకి మంచి హైలైట్ అయిన యాక్షన్ ఎపిసోడ్స్. మూవీ మొత్తం చాలా ఎంగేజింగ్ ఉంది. చిన్న స్టోరీ కాబట్టి చిన్న స్టోరీ లైన్లో కూడా వాళ్ళు చాలా బాగా ఎంగేజింగ్గా చూపించారు. అంతే దాన్ని మనకి ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా బాగా ఎండ్ చేశారనమాట. అండ్ ప్రీ క్లైమాక్స్ ముందర వచ్చి ఒక సోషల్ ఎలిమెంట్ పాయింట్ తీసుకున్నారనమాట. అదే ట్విస్ట్ లాగా పెట్టారు. అదైతే చాలా మంచి పాయింట్, చాలా బాగా ఇంటర్లింక్ చేశారు ఈ స్టోరీకి. ఇంకా మనము స్టోరీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో సాంగ్స్ అవసరం లేదు, కానీ 2 songs 3 songs లాగా ఉన్నాయి. ఏదైతే అస్సలు బాగాలేదు. బట్ ఫస్ట్ సాంగ్ అయితే పర్లేదు అని అనిపించింది. బట్ మూవీకి అయితే సాంగ్స్ అవసరం లేదు, కొంచెం డిస్ట్రాక్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టరు, సునీల్ గారి క్యారెక్టరు, విలన్స్ ఉన్నారు కానీ ఎందుకున్నారో తెలియదు. అంటే వాళ్ళకి ప్రాపర్గా పడే హీరోకి అంత టఫ్ ఫైట్ ఇచ్చేలాగా ఏ సీన్ లేదు. వస్తాడు, కొడతాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని మూవీ తీసినట్టు అనిపించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇక్కడ ఫైట్ జరుగుతుంది అనుకోండి, ఇంకో ఫైట్లో కూడా ఇక్కడ ఉన్న పర్సనే మళ్ళీ అక్కడికి వచ్చేసి అట్ ఏ టైం కొంచెం కూడా గ్యాప్ లేకుండా అట్ ఏ టైం అక్కడికి వచ్చి ఫైట్ చేసేటట్టు చూపించారనమాట. అది చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని అది అంతగా నచ్చలేదు. బట్ ఇంకోటి డైలాగ్స్ కూడా ఓవర్ ద టాప్ ఉన్నాయి. అండ్ హీరో డబ్బింగ్ అయితే చాలా వర్స్ట్గా ఉంది, లిప్ సింక్ లేదు. అండ్ ఓవర్ ద టాప్ డైలాగ్స్ కూడా చాలా పడ్డాయి. బట్ డబ్బింగ్ అయితే ఆ డైలాగ్స్ కూడా సెట్ అవ్వలేదు. అంటే మెయిన్గా వచ్చే మైనస్ పాయింట్స్, ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ ఏదో పెద్ద ఎలివేషన్ ఇచ్చేసి, ప్రతి ఒక్క విలన్ కూడా ఏదో పెద్ద ఎలివేషన్ ఇచ్చేసి చేశారు. బట్ దానికి ఒక ప్రాపర్ ఎండింగ్ లేదు. అంటే సెకండ్ హాఫ్లో క్యారెక్టర్స్ అందరినీ కామెడీ చేసి పడేశారు. ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే కదా, మూవీ అయితే బాగుంది, అందరూ చూడొచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మొత్తానికి అయితే మూవీ అయితే వర్త్ వాచింగే, మీ డబ్బులకి పైసా అవసరం అనమాట. ఇంకా మరిన్ని రివ్యూస్ కోసము, మరిన్ని కొంచెం సినిమా కంటెంట్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.